హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చి సెకండ్ పార్ట్ అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. సో నేను హైదరాబాద్ నుంచి పాపికొండలకి ఎలా రీచ్ అయ్యాను, ఆ డీటెయిల్స్ ఏంటి, ఫుల్ టూర్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఫస్ట్ వీడియోలో ఇచ్చాను. సో లేట్ ఎందుకు, ఇంకా మనం ఈ వీడియోలోకి వస్తే వెళ్ళిపోదాం పదండి. 10:30కి అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము బోటింగ్కి. సో బోట్ ఎక్కిన తర్వాత మనకు ఇక్కడ వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తామన్నారు. సో లోపలికి వెళ్ళిపోయి మన బ్రేక్ఫాస్ట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అసలు ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు మనకు, అండ్ ముందు మనం ఏమేమి చూడబోతున్నాం అవన్నీ అయితే డిస్కస్ చేద్దాం. సో చూసారా, 2 ఇడ్లీ, 2 వడ అండ్ కొంచెం ఉప్మా, చట్నీ ఇచ్చారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన నేరాలు కూడా చూస్తున్నారు సార్. ఒక్కసారి గట్టిగా వేసుకోండి సార్. కమాన్ 1 2 3 గట్టిగా. గొంతూరు స్వయంగా వేసిన మాతృశ్రీ గండిపోచమ్మ. మన బోటింగ్ అయితే ఇక్కడ గండిపోచమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బోటింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మనకి గోదావరి మాతకి నీరాజనాలు అర్పిస్తూ ఒక్కసారి గోదావరి మాతకి జయపలికి మన విహారస్తులు స్టార్ట్ చేద్దాం. నేను గోదావరి మాత కంటే మీరు ఇద్దరు చేయాలి. అడిగానండి గోదావరి మాతకి. ఇంకొంచెం గట్టిగా అంటే మీ సొమ్మేమని అరిగిపోద్దా. ఈరోజు ఈ గోదావరి మీద 2 జిల్లాల మధ్యలో ఎక్కడ గోదావరి నా జర్నీ సాగిస్తున్నాం. ఓకేనండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విలేజ్ అన్ని కూడా మొత్తం క్లోజ్. పైకి కిందకి ఎవ్వరు తిరగకూడదండి, దయచేసి అర్థం చేసుకోండి. బోట్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. 2 చెక్ పాయింట్ క్రాసెస్ ఉంది కూడా బయటకి ఎవరు తిరగకూడదు. వీరా కన్నా ఆడియో దేవీపట్నం మండలం అంటే పూడిపల్లి అని విలేజ్ సార్. పూడిపల్లి, ఈ పూడిపల్లి అనే విలేజ్ కి సినీ రంగానికి చాలా దగ్గర సంబంధం సార్. ఏంటో దగ్గర సంబంధం అంటే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ త్రిశూలం, మా అన్నయ్య, బంగారు బొల్లోడు, మన జై బాలయ్య గారు మాత్రం తనవుడుగా దాచుకుంటారు సార్. ఏంటి గ్రామాలంటే ఈస్ట్ వెస్ట్ 70 గ్రామాలు, ఛత్తీస్గఢ్ లో ఉన్న 200 గ్రామాలు, అలాగే భద్రాచలంలో ఉన్న 6 గ్రామాలు, టోటల్ 276 గ్రామాలు ఈ గోదావరి మాత్రం తనవుడులో దాచుకుంటుంది. ఎంతైతే నష్టాలు ఉన్నాయో అంతే లాభాలు కూడా ఉన్నాయి సార్. లాభాలు వచ్చేసి రైట్ కెనాల్ నుంచి లెఫ్ట్ కెనాల్ నుంచి ఎన్నో వేల హెక్టార్ బీడి భూములన్నీ కూడా అన్నట్టుగా 5 పోలీస్ స్టేషన్లు కొలగొట్టాడు. దాంట్లో వన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఈ దేవీపట్నం పోలీస్ స్టేషన్. అది మీకు కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత అది కూడా తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా సార్. సో ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళి కూర్చుంటే కనిపిస్తుంది కదండి, ఇదే మన పోలవరం ప్రాజెక్ట్. జూమ్ చేసి తీసా, అందుకే కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. అలాగే మన కోటికి లెఫ్ట్ సైడ్ లో ఒక విలేజ్ కనిపిస్తుందండి. ఈ విలేజ్ పేరు వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం. సార్ లైవ్ జాయిస్ ఓకే, అందరు సరిపోయిందా? విలేజ్ ఎలా కూర్చో. ఓకే, ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకుందాం. ఒక్కసారి గట్టి క్లాప్స్ అండి. కమాన్. ఏంటి నేరాలు గోరాలు చూస్తున్నాడు ఏంటవుతుంది? 4 మేడం, మీ 4 వల్ల ఎంత పెద్ద బోట్ స్టార్ట్ అయిన 10 మినిట్స్కి ఎంటర్టైన్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ మనం ఈ పాపికొండల మధ్యలో కూడా ప్రయాణించడం చాలా బాగుంటుంది. 1 2 3 4 ఒక్కొక్కరికి 3 సరిపోయింది. ఓకే, ఇలా రారా. ఏంటి వీళ్ళు డాడీ ఎక్కడ ఉన్నారండి? రెడీ సార్. డాబంగారా ఉందా యంగ్స్టర్? వెళ్ళిపోయారంతే సార్. ప్లీజ్ ఒక్కసారి గడిక సార్. మీ పేరు? గణేష్ గారు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ సార్. చూస్తున్నారు కదా, ఇలా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అయితే ఇన్వాల్వ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారనమాట. మనం ఇంత దూరం వచ్చినందుకు అసలు చాలా వర్త్ అనమాట ఈ బోట్లో ట్రావెల్ చేయడము. అసలు ఈ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈ కొండల మధ్యలో వెళ్ళడము. ఒక్కసారి గడి క్లాస్ అండి. 1 2 కలకల డార్లింగ్.
తమ్నెల్లో చూసారు కదా ఎన్ని విలేజెస్ అయితే మునిగిపోతున్నాయో, సేమ్ అదే వాళ్ళు కూడా బోట్లో మనకు చెప్పారనమాట, ఇందాక విన్నారు కదా. इधर आइए मैडम, इधर आइए. ఎవరు చేయబోతారు మళ్ళీ సాగుతుంది. ఒకసారి గడి క్లాస్ అని కవా. థ్యాంక్ యూ. మా తమ్ముడు మీ ముందుకి డాన్స్ అనే కాల్ చేస్తా. ఓకే ఒక్కసారి ప్లేస్ ఉంది మ్యామ్, కింద పెట్టుకోండి బ్యాగ్స్ రైట్ సైడ్. సార్ కింద హాల్లో భోజనం చేసే వాళ్ళు చాలా మంది పెరిగేస్తున్న తర్వాత సాల్ట్ అడుగుతున్నారు. మీ ప్లేస్ లో ఉంటుందా? ఏంటి ప్రొఫెసర్ బ్యాచ్ పైనుంచి ఒక 10 మెంబర్స్ కింద హాల్లో భోజనం చేయడానికి రావాలని. వన్ ఓ క్లాక్ అయితే లంచ్ అరేంజ్ చేశారు మనకు. సో రైస్, పప్పు, ఫ్రై, ఒక వెజ్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ ఇవన్నీ ఉంటాయి. నాన్ వెజ్ అయితే మనం అక్కడ పర్చేస్ చేసుకోవాలి సపరేట్గా. అప్రాక్సిమేట్లీ ఒక 2 ఓ క్లాక్ అయితే మనం ఇక్కడ పేరంటాలపల్లి అని చెప్పని ఒక స్పాట్ ఉంటుంది, అక్కడికైతే రీచ్ అవుతాం. ఇదే లాస్ట్ స్పాట్ అనమాట మన బోటింగ్ పాయింట్లో. సో మనం 10:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 2 ఓ క్లాక్ ఇక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఈ టెంపుల్ని విజిట్ చేసుకొని మళ్ళీ మనం అయితే రిటర్న్ రావాలి. ఇక్కడ మనకు ఒక 20 మినిట్స్ టైం ఇస్తారు. సో అక్కడ సీనరీస్ అవి కొంచెం బాగుంటే మేము వీడియోస్ అవి ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇలా స్టెప్స్ ఉంటాయి, పైకి స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. సో మనకైతే 20 మినిట్స్ టైం ఇస్తారు అక్కడ విజిట్ చేసి రావడానికి. సో చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ లోపలైతే వీడియో రికార్డింగ్ లేదు, సో నేను కూడా అందుకే వీడియో రికార్డింగ్ అయితే చేయలేదన్నమాట. జస్ట్ బయట మాత్రమే రికార్డ్ చేసి పెడుతున్నాను.
రండి ఇక్కడ ఒక్కొక్కరు మనకు 20 minutes టైం అయితే ఇస్తారనమాట అక్కడ వెళ్ళి విజిట్ చేసి రావడానికి. సో అక్కడే టైం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. సడన్గా చేంజ్ అయిపోతాయి. ఒకవేళ హెవీగా వర్షం పడిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన టైంలో తొందరగా విజిట్ చేసి వస్తే బెటర్ అనమాట. అందరూ ఎక్కారా లేదా బోట్లో, ఎవరైనా మిస్ అయ్యారా లేదా ఒకసారి అంతా 2 to 3 times చెక్ చేసుకొని బోట్ అయితే రిటర్న్ స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది లాస్ట్ స్టాప్ మనం రాజమండ్రి నుంచి పాపికొండల ట్రిప్కి వస్తే. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఈ వేలో వెళ్తే మనము భద్రాచలం వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం ఇవాళ ఈ బోట్లో అయితే ఎవరు భద్రాచలం వెళ్ళే వాళ్ళు లేరు, అందరు రిటర్న్ రాజమండ్రికి వచ్చేవాళ్ళు. సో అందరినీ పికప్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము. మనకి భద్రాచలం నుంచి కూడా పాపికొండలు ట్రిప్ ఉంటుంది అండ్ రాజమండ్రి నుంచి కూడా ఉంటుందన్నమాట. సో అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అటు సైడ్ నుంచి రావచ్చు, ఇటు సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా రావచ్చు, ఇటు సైడ్ వెళ్ళచ్చు. ఈరోజు మా క్లైమేట్ అయితే చాలా అనుకూలంగా ఉందన్నమాట. అసలు ఎండ లేదు అండ్ లైట్గా డ్రిజ్లింగ్ పడింది మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు. అమ్మో వర్షం పడుతుందేమో, మన ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నాం. బట్ సక్సెస్ఫుల్గా వర్షం అయితే పడలేదు. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇట్లా చాలా బోట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని చూసుకుంటూ ఈ కొండల మధ్యలో వెళ్ళడం అసలు ఎంత బాగుంటుందో. మీరు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే పాపికొండలు ట్రిప్. యాక్చువల్లీ దీన్ని పాపిడి కొండలు అంటారు. సో వాడుక భాషలో దీన్ని పాపికొండలు అని అయితే మార్చేశారనమాట. నా పర్సనల్ సజెషన్ అయితే ఏంటంటే గోదావరి గ్రాండ్ని సెలెక్ట్ చేసుకోండి టూర్ ఆపరేటర్. వాళ్ళ దగ్గర చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఫెసిలిటీస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్లా మనం కావాల్సిన దగ్గర ఫొటోస్ దిగచ్చు, ఇట్లా బయట వచ్చి కూర్చోవచ్చు, ఇట్లా వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట మంచిగా. వేరే బోటింగ్స్లో అయితే నేను ఇది గమనించలేదు. సో ఇట్లా బయట కూర్చోవడం రైలింగ్స్ దగ్గర అట్లా. సో నా పర్సనల్ సజెషన్ అది. సో మీకు నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. మనకు రిటర్న్ జర్నీ అయితే ఆల్మోస్ట్ ఒక 3 hours ఉంటుంది. మళ్ళీ 2:30కి స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి, టెంపుల్ దగ్గర నుంచి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 5:30 or 6 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం స్లోగా వెళ్తున్నాను అనమాట, వ్యూస్ అన్నీ బాగా చూసుకుంటూ వెళ్ళడానికి. ఎందుకంటే కరెక్ట్గా మనం పాపిడి కొండలు వచ్చినప్పుడు లంచ్కి వెళ్ళాం కదా, సో రిక్వెస్ట్ చేసామన్నమాట, ఇందాక మేము మిస్ అయ్యాము కొంచెం స్లోగా వెళ్ళండి అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి అలానే స్లోగా తీసుకెళ్ళాను అనమాట మమ్మల్ని. 5 o'clock ఆ టైంలో ఇట్లా స్నాక్స్ ఇచ్చారనమాట, కొంచెం మిక్చర్, బిస్కెట్స్, కాఫీ ఆర్ టీ ఇచ్చారనమాట. సో అది మనకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. సో అది కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ అనమాట. సో ఇలా గేమ్స్ ఇవన్నీ అయితే కండక్ట్ చేస్తున్నారు కొంచెం టైంపాస్ అవ్వడానికి. అసలు ఈ బోట్లో ఎంటర్టైన్ మాత్రం ఎక్కడ తగ్గలేదన్నమాట. అసలు మళ్ళీ స్టార్ట్ చేశారు ఎంటర్టైన్మెంట్. నేనేమంటానంటే ఆకలిసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలేవాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతు. ఒక్కసారి గట్టి క్లాప్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మార్నింగ్ మీకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని బాగున్నాయి మేడం, బాగున్నాయండి. థ్యాంక్స్ మేడం. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫ్ ఒక్కసారి గట్టి క్లాప్స్ ప్లీజ్. సార్
మనందరూ కూడా ఎక్కడెక్కడో వెళ్తుంటాం, మన రోడ్డు మీద వెళ్తాం, సిగ్నల్ ఉంటుందండి. సో ఇది గైస్ మా పోలవరం ట్రిప్. సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఒక మంచి టైం ల్యాబ్స్ అయితే పెడతాను, ఇప్పుడు అది చూసి వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ మనల్ని అయితే మార్నింగ్ ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడికి తీసుకొచ్చేసారనమాట బోటింగ్ పాయింట్కి. సో ఇక్కడ నుంచి మనకి పుష్కర్ ఘాట్కి తీసుకెళ్తారు మళ్ళీ సేమ్ మనం మార్నింగ్ వచ్చిన బస్లోనే. సో ఎవరైనా పాపికొండలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రం రైనీ సీజన్లో అవాయిడ్ చేయండి, వింటర్ సీజన్లో ఆర్ సమ్మర్ సీజన్లో వెళ్ళండి, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం హ్యూమిడిటీ ఉంటుంది సమ్మర్లో మాత్రం. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకవేళ నచ్చినట్టయితే. ఇలాంటి ఇంకా మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో ఇక్కడ నుంచి మేమైతే 10:30కి బస్ బుక్ చేసుకున్నాం అనమాట, రాజమండ్రి టు హైదరాబాద్. సో మేమైతే రాజమండ్రి నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ 7 o'clockకి ఇంటికి రీచ్ అయిపోయాము. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.